వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మీరు శ్రీక్. ఈ రోజు వార్తల్లోని అంశాలు చూద్దాం. ఇక చిక్కడపల్లి కోర్టులో అల్లు అర్జున్ విచారణ జరుగుతుంది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు కూడా అల్లు అర్జున్ గారు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఆయన ఇంటి చుట్టూ కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు. మరి ఇదే అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు అల్లు అర్జున్ గారి బెయిల్ పిటిషన్ గురించి, అంటే అల్లు అర్జున్ గారు ఈ చిక్కడపల్లి స్టేషన్ నుంచి మాట్లాడారు. అయితే కేవలం ఇది రాజకీయ కక్ష కోణం అని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. దాన్ని ఎలా చూసుకోవచ్చు? ఇది 100% రాజకీయ కక్ష కోణం. ఎందుకంటే ఆయన అల్లు అర్జున్ గారు మానవతా దృక్పథంతో ఆ రోజే నెక్స్ట్ డేనే జరిగిన వెంబటనే, ఆయనకి తెలిసిన వెంబటనే, ఆయనకి ఈ అవగాహన ఏంది అసలు ఏంటి అంతా తెలిసిన వెంబటనే 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఆ కుటుంబానికి. సో ఎక్స్గ్రేషియా ప్రకటించిన తర్వాత కూడా దీన్ని ఒక రాజకీయ కోణంగా చూసి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు చేసినటువంటి ఈ దారుణమైన చర్యలను చాలా ఖండించాల్సింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే గురుకులంలో మొన్న రీసెంట్ గా చనిపోయిన విద్యార్థులు ఉన్నారు. మరి వాళ్ళకి ఏం చేసింది ప్రభుత్వం? అది కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు ఈ ఒక్క కేసును పట్టుకొని వాళ్ళు రాజకీయ కుట్రకోణం చేస్తున్నారు. ఇక్కడ అల్లు అర్జున్ గారి మీద కావచ్చు, బీఆర్ఎస్ సర్కార్ మీద కావచ్చు, రాజకీయ కుట్రకోణం చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. సో మొన్న రీసెంట్ గా జరిగిన గురుకులం మనం తీసుకుంటే చనిపోయిన విద్యార్థులు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళకు ఏ ఎక్స్గ్రేషియా ప్రకటించినో ఏమి ఇచ్చినారు? రేవంత్ రెడ్డి సర్కార్ ఏమి ఇచ్చింది? ఇంతమంది మాట్లాడారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రతి ఒక్కరు మాట్లాడారు దాని గురించి. మరి వాళ్ళు ఏం ఎక్స్గ్రేషియా ప్రకటించారు? వాళ్ళు ఏమి ఇచ్చారు? ఇప్పుడు రేవతి గారి విషయంలో తీసుకున్నట్టయితే కేవలము అంటే అన్ని తెలిసినా కూడా ఒక ప్రోటోకాల్ ప్రకారం లేదు. రోడ్ షో నిర్వహించుకుంటూ వెళ్ళారు. లోపల తనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా అయినా బయటికి వెళ్ళలేదు అని చెప్పేసి అంటున్నారు కదండి. దాన్ని ఎలా చూడొచ్చు? అది క్లియర్ గా సిపి గారు మెన్షన్ చేశారు కదండి మొన్న ప్రెస్ మీట్ లో. ఏమని? ఆయన రోడ్ షో వచ్చారు, పర్మిషన్ మేము ఇవ్వలేదు అని వాళ్ళు తీసుకున్నారు. మేము ఇవ్వలేదు పర్మిషన్ అనేది. ఆ విషయము సంధ్య థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్ గారికి చెప్పారో లేదో తెలీదు అన్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? తెలీదు అని చెప్పేసి సిపి గారు క్లియర్ గా చెప్తున్నారు కదా. అంటే రేవంత్ రెడ్డి గారికి ఏం అవసరం ఉంటది అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేయడం? అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేయడం ఎందుకు అంటే, లాస్ట్ టైం ఒక ప్రెస్ మీట్ లో జరిగినప్పుడు, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన పేరు మర్చిపోవడం వల్ల ఈ యొక్క ఇంత అఘాయిత్యానికి ఒడిగడుతున్నారు అక్కడ. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి సర్కార్, అండ్ నేనంటాను కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం అడ్డాగా మారిపోయింది. అంటే కేవలం తన పేరు పలకకుండా ఉండకుండా మాత్రమే ఇవన్నీ చేశారు అంటారు అయితే? 100% అది. సో అవునండి, ఎగ్జిక్యూషన్ ప్రకటించారు. ఇంకొకటి ఏంటి అంటే, ఆల్రెడీ కేసు నడుస్తుంది కోర్టులో, ఆయన ఒక ఇది నడుస్తుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము ఆయన వెళ్ళి కలవలేకపోయిండు, కుటుంబాన్ని పరామర్శించలేకపోయిండు. ఆయన మోర్ ఓవర్ ఏంటి అంటే, తన సొంత భర్త రేవతి వాళ్ళ సొంత భర్త ఆయన వచ్చి ఇది అన్యాయం అంటే కేసు నేను రిటర్న్ తీసుకుంటానని కూడా చెప్తున్నాడు. అయినా కూడా ఆయన కుట్రకోణంగా చూడడం ఎందుకు అంటున్నాను. సో మరి దీనికి మద్దతుగా కూడా కొంతమంది ఉంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. అయితే కేవలం ఒక మహిళ చనిపోతే మాత్రమే ఇవన్నీ గుర్తుకొస్తాయా అని చెప్పేసి అంటున్నారు. మరి మిగతా సమయంలో కూడా 6 గ్యారెంటీల విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారి సర్కారు అన్ని విధాల విషయంలో కూడా జరిగింది. అండ్ మన గురుకులంలో జరిగింది, మన హైదరాబాద్ విషయంలో జరిగింది. మరి ఎవరెవరికి ఎంతెంత నష్టపరిహారం ఇచ్చిండు, ఎవరెవరికి ఎక్కడ ఇల్లు కట్టించిండు, ఎవరెవరికి ఎక్కడ ఎక్స్గ్రేషియా ప్రకటించిండు, ఇవన్నీ తెలియాలి కదండి జనాలకి. ఇవన్నీ తెలియకుండానే ఖాళీ ఒక మనం అల్లు అర్జున్ తీసుకొని వచ్చి సినీ ఇండస్ట్రీని ఏడికి పంపిద్దాం అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ పంపిద్దాం అనుకుంటున్నారా? లేకుంటే మీరు చంద్రబాబు నాయుడు కుమ్మక్క ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నారా? అంటే కేవలం వీళ్ళిద్దరు గురు శిష్యులు మాత్రమే దీంట్లో హస్తం ఉందంటారా? అంతే కదా. మరి ఇప్పుడు దీని ఆ కోణంలో చూడాల్సి వస్తుంది. మన దగ్గర సినీ ఇండస్ట్రీ, ఒక హైదరాబాద్ లో ఒక మంచి సినీ ఇండస్ట్రీ, మంచి ఇది ఉంది. ఈ సినీ ఇండస్ట్రీని ఎక్కడికి పంపిద్దాం అనుకుంటున్నారు? ఇక మరి ఇందాక మీరు అన్నారు ఇండ్ల విషయంలో శ్రీకారం చుట్టామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇళ్ల పంపిణీ చేస్తున్నారు కదండి. ఏడు శ్రీకారం చుట్టిండండి? ఒక్క పేరు చెప్పండి. నేనుంటున్న నియోజకవర్గంలో నా ఊర్లోనే రోజుకు 5 మంది తిరుగుతున్నారు సభ్యులు. మరి నేను కూడా పెట్టుకున్నాను ఇల్లు. లేదు, నాకు కూడా ఇల్లు లేదు, పెట్టుకున్నాను. ఏది
ఉమ్. ఇంతవరకు ఒక ఫోటో, ఒక కాల్, ఒక మెసేజ్ ఏం లేదు. జనవరి నాటికి అమలు చేస్తామంటున్నారు కదండి. అది నాటికి అమలు చేసినప్పుడు చూద్దాం లేండి, అది ఇప్పుడు కాదు. ఉమ్. అమలు చేసినప్పుడు మాట్లాడదాం. 6 గ్యారెంటీల విషయంలో ఇంతవరకు ఏం చేయమంటారు కదా, ఇంతవరకు ఏం చేసింది లేదు. ఈ కుట్ర కొన్నాన్ని పెట్టుకొని 6 గ్యారెంటీలని తప్పించుకోవడానికి ప్రయత్నమే ఇదంతా తప్ప ఏం లేదు. తప్పించుకోవడానికి కేవలం ఇవన్నీ ఒకటి నాటకంలా ప్రదర్శిస్తున్నారని మీ అభిప్రాయమా? అంతే, 100% అంది. 100% క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఉమ్. ప్రభుత్వము ఉమ్. చేయాల్సినటువంటి బాధ్యతాయుతంగా చేయాల్సినటువంటి పనులను వదిలిపెట్టేసి ఉమ్. ఈ చిన్న చిన్న కేసుల మీద వీటి మీద అంత కక్ష సాధింపు చర్యలు చేసి ఉమ్. మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారు. ఉమ్. 6 గ్యారంటీలు ఎక్కడైతే కేటీఆర్ గారు మన అసెంబ్లీలో ప్రసంగి ఎక్కడైతే గొంతు నొక్కడానికి ప్రయత్నించారో, ఉమ్. ఎక్కడైతే గొంతు ప్రయత్నించాయి అక్కడ కేటీఆర్ గారిని అణచివేద్దామన్న దూరంతో ఆయన మీద కేసులు తీసుకొచ్చి ఈ ఫార్ములా రేస్ గురించి ఆ కేసులు తీసుకొచ్చి ఎక్కడ మనకి ఆయనని తీసుకొచ్చి లోపలేసి 3 నెలలు లోపలేస్తే అయిపోతుంది, మన పనులు మనం చక్కగా చేసుకోవచ్చు అని అనుకుంటున్నారేమో. ఒకవేళ నిజంగానే కేటీఆర్ గారు అరెస్ట్ అయితే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఏముందండి, అదరైనట్టు సీఎం చంద్రబాబు అరెస్ట్ చేసి సీఎం కాలేదా, లేకుంటే జగన్ అరెస్ట్ చేసి సీఎం కాలేదా, లేకుంటే ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రి అరెస్ట్ చేసి సీఎం కాలేదా? ఇప్పుడు కేటీఆర్ గారు కూడా సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు జరిగేది అదే కాదు, పోయేసి వస్తే అవుతుంది. మొన్న కవిత గారు ఏం జరిగింది? ఏం లేదు. ఇప్పటి వరకు దాని మీద ఏమన్నా ఏం లేదు. ఇక్కడ ఏంటంటే ఒక బీజేపీ పార్టీ తోటి రాష్ట్రం కుమ్మక్కయ్యి ఇటువంటి చేష్టలు ఇది కరెక్ట్ కాదు. ఎంత మాత్రము రాష్ట్రానికి ఇది చాలా పద్ధతి కాదు. రెవెన్యూ పరంగా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఎక్కడ కూడా చిన్న ఇట్లా జరగట్లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది మీరు ఎందుకు జరగట్లేదు? మీ హైడ్రా వల్ల మీరు తెస్తున్నటువంటి కొన్ని వాళ్ళ విధానాల వల్ల, కొన్ని వాటి వల్ల అసలు భూములు కొనడం లేదు. సో ఒక భూములు కొనకపోతే నష్టం ఏందని అడగొచ్చు చాలా మంది. కానీ అక్కడ పనిచేసేవాడు బతుకుతాడు, అమ్మినోళ్ళు బతుకుతారు, కొన్నోళ్ళకి రెవెన్యూ, ప్రతి గవర్నమెంట్ కు రెవెన్యూ వస్తుంది. దాని వల్ల ఒక విఆర్ఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఒక సిఎల్ సంథింగ్ ఎవరైనా కానివ్వండి, ఆ వ్యవస్థ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు వీళ్ళంతా. ప్రభుత్వము ఈ రెవెన్యూ లేకుండా వాళ్ళకు జీతాలు ఎట్లా ఇది చేస్తారు చెప్పండి? అంటే జనాల నుంచి తీసిచ్చడమేనా? ఇంకా రైట్. మీరు ఇందాక ఒక మాట అన్నారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని. కాంగ్రెస్ శ్రేణులు కూడా అంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని అంటున్నారు కదండి. మరి అనకపోతే నడవదు కదండి, మళ్ళీ కాంగ్రెస్ కదా, నడవదు కదా, ఫస్ట్ నుంచి ఉన్నదే కదా. వాళ్ళకి పూట గడుపుకోవాలంతే. పనులు వాళ్ళకి పూటలు గడుపుకోవడమే ఇంపార్టెంట్, పనులు చేయడం ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి. ఎక్కడ కూడా ఏ కోణంలో కూడా కనీసం ఒక ఫ్లైఓవర్ శంకుస్థాపన కావచ్చు, అసలు ఏం చేసాడండి? సంవత్సరం అవుతుంది వచ్చి, ఏం చేసిందో చెప్పండి నాకు. 9 సంవత్సరాలు మార్చిరు, టీఎస్ తీసేసి డీజీ మార్చిరు. ఏది ఉన్న ఇప్పుడు ఏదైతే ఉంటాయో ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఖర్చు పెట్టేసి దానికి ఏదో చేంజ్ చేసారు. ఇది తప్ప ఈ చేంజెస్ కాదండి మనకు కావాల్సింది. డెవలప్మెంట్ ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాము, ఫ్యూచర్ ఏంటి, ఇది కావాలి మనకి. మరి కేసీఆర్ గారు 9 సంవత్సరాల నుంచి ఏం చేశారండి? 9 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలించినప్పుడు రాష్ట్రంలో ఎవరు కూడా ఇలాంటి ప్రస్తావన రాలేదు, ఇలాంటిది ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే 74 ఏమంటారు మన హైదరాబాద్ లోనే ఫ్లైఓవర్స్ శంకుస్థాపనకి. ఎంత మంచి ఫ్లైఓవర్స్ అంటే సిటీలో ట్రాఫిక్ నియంత్రణ చాలా నీట్ అండ్ క్లియర్ గా ఉంటుండే. ఇప్పుడు అదంతా ఏం లేదు. ఒక ట్రాఫిక్ నియంత్రణ లేదు, ఒక పోలీస్ వ్యవస్థ సరిగా లేదు. అసలు దేనికండి? అప్పుడు ఉన్నప్పుడు ప్రతి ఒక్క శంకుస్థాపన కావచ్చు, లేకుంటే శంకుస్థాపన కాదు, నాట్ ఓన్లీ శంకుస్థాపన, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా కానివ్వండి, ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చాలా జరిగినాయి పనులు, చాలా హ్యాపీగా, చాలా క్లియర్ గా అట్లా జరిగినాయి. రెవెన్యూ పరంగా కూడా ఎక్కడెక్కడ లేని రెవెన్యూని కూడా తీసుకొచ్చి మన కొలాబరేట్ చేసి ఒక మంచి ఇది తీసుకొచ్చిన కేసీఆర్ గారు ఈ రోజు రేవంత్ రెడ్డి సార్ గారు వచ్చిన తర్వాత అది మొత్తం కుప్పకూలింది. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, కేవలం ఎర్రబల్లి ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితం చేస్తా అన్న ప్రజలు మిమ్మల్ని ఎర్రబల్లి ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితం చేశారు, ఇక మీ పేరు కూడా ప్రస్తావన ఎక్కడ ఉండదు అని చెప్పేసి ఒక సభలో అన్నారు. దాన్ని ఎలా తీసుకోవచ్చు? ఆయన ఒకటి అనుకుంటే అయిపోదు కదండి, ఎర్రబల్లి ప్రస్తావన అనేది ఆయన ఒకటి అనుకుంటే సరిపోదు.
జనాలకి ఈ ఉన్న సంవత్సరం నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ 6 గ్యారెంటీల విషయం ఏంది, కొన్ని ఏమంటారు ఈ సంఘటనలు కావచ్చు, అసలు ఎక్కడికి పోతుంది ప్రభుత్వం, ఏం చేస్తుంది, ఇవన్నీ జనాలు గమనిస్తున్నారు. ఎవరేం తక్కువేం లేరు. అతి త్వరలో బుద్ధి చెప్పే రోజు వస్తుంది. జనాలు చాలా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ప్రతి మొహంలో ఆనందం చూస్తున్నామని అంటున్నారు కదండి మంత్రులు, తర్వాత రేవంత్ రెడ్డి గారు. ఎక్కడండి, ఏ ఇంట్లో చూసిరండి? పోదాం ఈ రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇవి ఎక్కడే అండి? ఇవన్నీ ఏడ చేసిందండి? ఇవన్నీ మొత్తం 100% చేసిందా కరెక్ట్ గా క్లియర్ గా? ఆయన కొడంగల్ రాజ్యం ఉంది, ఆయన దగ్గరికి పోయి మాట్లాడు. ఒక్కొక్క ఇల్లు ఉంది, ఒక్కొక్క గ్రామం ఉంది, పోయి అడుగుదాం. మొన్న ఆయన గ్రామంలో ఆయన వాళ్ళ పేరు మీద కేసు పెట్టేసి వాళ్ళని తీసుకొని లోపల వేసేసి మొన్న రిలీజ్ చేసిండు. ఏంది ఇది? అయితే తెలంగాణలో సినీ పరిశ్రమ ఉండదు అని మీరు అనుకుంటున్నారా? ఇలాంటి చోట ఇలాంటి పరిస్థితి తీసుకొస్తే అసలు గవర్నమెంట్ ఏం చేయాల్సింది పోయి ఏదో ఇప్పుడు కేసులు పెట్టేసి ఏదో చేస్తా అంటే 100% సినిమా పరిశ్రమ మరి వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. చూసారు కదా, తెలంగాణలో అన్నిటికీ కూడా ఏది ఇచ్చిన హామీలు కూడా ఏ ఒక్కటి నెరవేరలేదని కాలర్ వ్యక్తం చేస్తున్నారు. గురుకుల విషయాల్లో మోసం చేశారు. కేవలం ఇండస్ట్రీని తప్పుదోవ పట్టించడానికి, కేవలం ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు తప్పుదోవ పట్టించడానికి మాత్రమే ఇవన్నీ ముందరికేసుకున్నారని కాలర్ వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇదన్నీ నిజమే అంటారా అనేది వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.